హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు సండే. ఇంట్లోనూ ఎవరూ లేరు. బాగా ఆకలిగా ఉంది. నాకు ఎప్పటి నుంచో చేపల పులుసు తీసుకొని తినాలని కోరికగా ఉంది. అదేదో ఈరోజు ట్రై చేద్దామా? కమాన్, ఫాలో మీ. పొద్దున్నే మార్కెట్కి వెళ్ళి చేపలు ఫ్రెష్గా తెచ్చుకొని దానికి ఉప్పు, కారం, మసాలా మొత్తం ఇలా మిక్సింగ్ చేసుకొని అట్లా పక్కన పెట్టుకోవాలి 10 నిమిషాలు. చూడండి, మొత్తం ముక్కకి ఎట్టబట్టిందో మసాలా ఇలా మొత్తం ఫుల్గా కలుపుకోవాలి. అలాగే ముందుగానే దానికి సరిపడా చింతపండు విడిగా ఒక బౌల్లో నానబెట్టుకోవాలి. చూడండి, తర్వాత స్టవ్ వెలిగించుకొని కూరకి ఎంత అయితే సరిపడో దానికి సరిపడా బాండీ పెట్టుకొని దాంట్లో సరిపడినంత నూనె పోసుకోవాలి. సరిపడినంత నూనె పోసుకొని ముందుగానే కట్ చేసి పెట్టుకున్న ఉల్లిపాయలు అందులో వేసుకోవాలి. ఉల్లిపాయ వేసుకొని బాగా వేగినాక ఉంచుకోవాలి. అలాగే కొద్దిగా అల్లం పేస్ట్ కూడా తీసుకోవాలి. వేసుకున్న తర్వాత బాగా కలుపుకోవాలి. తర్వాత ఒక్కొక్క చేప ముక్క అలా ముచ్చటంగా తెచ్చుకోవాలి. మనం నానబెట్టుకున్న చింతపండుని పిసుకాలి. పిసికిన చింతపండుని ఇలా పోయాలి. చింతపండు పులుసు పోసుకున్న తర్వాత ముక్కలు చెదిరిపోకుండా ఇలా అమర్చుకోవాలి. జాగ్రత్తగా మొత్తం ముక్క గట్టేటట్టు కలుపుకోవాలి. లో ఫ్లేమ్లో పెట్టుకొని ఒక అరగంట సేపు ఉడికించుకున్న తర్వాత దించుకుంటే మన చేపల పులుసు అయితే రెడీ. ఇంకా మూత పెట్టేసి ఒక అరగంట వెయిట్ చేద్దాం. ఓకేనా? బాయ్. మధ్య మధ్యలో చూసుకోవాలి, అడుగంటిద్ది. ఓకే బాయ్. తినేటప్పుడు ఒక వీడియో చేస్తా. బాయ్.